ఫ్రెండ్స్ చూడండి, ఇంతకుముందు వీడియోలో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అండ్ కటింగ్ రెండు చూపించినాను కదా. ఇప్పుడు దీనిపైకి కింద క్రాప్ టాప్, ఇప్పుడు బెల్ట్ వేసి అంబ్రిల్లా క్రాప్ టాప్ను కుడుతున్నాము. ఇప్పుడు కటింగ్ చేస్తున్నాం. ఇది బ్లౌజ్ పైనది బ్లౌజు, ఇది కింద అది స్కర్ట్. ఇప్పుడు కింద స్కర్ట్ అనేది కటింగ్ చేస్తున్నాము. ఈ కింద స్కర్ట్ వచ్చేసి ఇది 1.5 3 మీటర్స్ ఉన్నది. 3 మీటర్స్ సిల్వర్ క్లాత్ తీసుకున్నాము. 12 ఇయర్స్ పాపకి ఇప్పుడు కట్ చేస్తున్నాము. ఇది లైనింగ్, ఇది ఇంకా సాటిన్ క్లాత్. దీనిలో షైనింగ్ రావడానికని సాటిన్ క్లాత్ కూడా తీసుకున్నాము. ఫస్ట్ లైనింగ్ కట్ చేసిన తర్వాత సాటిన్ కట్ చేస్తాం. ఫస్ట్ లైనింగ్ను చూడండి, ఇది 2 మడతలతోని, ఇది 2 మడతలు చూడండి. ఈ 2 మడతలు నేను 2 మీటర్స్ తీసుకున్నా, లైనింగ్ కొంచెం తక్కువ తీసుకున్నా. ఈ 2 మడతలతోని ఇలా వేసిన, ఇది సింగిల్ గేర్ అంబ్రిల్లా. ఇలా త్రిభుజం లాగా ఇలా మలిచిన, కోన్ లాగా ఇలా మలిచి ఇగో దీన్ని ఇప్పుడు ఇక్కడ నడుముని తీసుకోవాలి. ఇది హైటు, ఇది హైటు ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ నడుము వచ్చేసి ఆమెది 25 ఇంచెస్ ఉంది. ఎగ్జాక్ట్గా 25 అంటే 4వ వంతు తీయాలి. దాంట్లో 25లో సగం 12.5, 25లో సగం 12.5, 12.5లో సగం 6 12 మళ్ళీ 1.5 కదా, 6 పావు అంటే 6.5 పెట్టినా పర్వాలేదు, కొంచెం సైడ్ కుట్లకు పోతుంది కదా. ఎగ్జాక్ట్ 25 కదా, 6.5 7 ఎక్కువ అవుతుంది. నడుము 6.5 అయితే కదా, తక్కువ ఉంటే కదా, ఎక్కువ ఉంటే జాస్తి వస్తుంది. ఇగో 6.5 ఉండాలా. 6.5 అంటే ఈడ కొలత పట్టేటప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్కువ పట్టుకోవాలా, ఒక 1.5 ఇంచ్ ఎక్కువ. 6.5 అంటున్నాం కదా, ఇప్పుడు 7.5కు చూద్దాము. ఇడికెళ్ళి చూడండి, ఇది 7.5 అని ఇలా గుర్తులు పెడుతున్నా. కంపల్సరీ ఇలా షేప్ చేస్తూనే కట్ చేయాలి, పెట్టాలి గుర్తులు. షేప్ లేకుండా అయితే షేప్ రాదు. కంపల్సరీ టేప్తో షేప్ చేస్తేనే ఇది వస్తుంది. ఇలా షేప్ వచ్చింది చూడు, ఇది టేప్తో చేస్తేనే ఇలా వస్తుంది. ఇప్పుడు చూద్దాం 6.5 ఉన్నదా లేదా అన్నది. ఇలా టేప్తోని ఇలా 6.5 ఉంటే ఇది కరెక్ట్. 6.5కు కొంచెం తక్కువ ఉంది, ఇది కొంచెం తక్కువ ఉన్నది. కొంచెం ఇలా చేసుకుందాం. ఇలా ఇది నడుము యొక్క చుట్టుకొలత. ఇది ఇప్పుడు ఇలా కట్ చేస్తున్నా. చూడండి, ఇది కరెక్ట్గా ఉన్నది లేదో దీంట్లోనే తెలిసిపోతుంది. షేప్ అన్నది కరెక్ట్ వచ్చిందా లేదా అన్నది దీంట్లో తెలిసిపోతుంది. చూడండి, ఇది కరెక్ట్గా ఉంది. ఇప్పుడు దీన్ని కూడా మనం కరెక్ట్ నడుము ఉందా లేదా అన్నది చూడవచ్చు. ఇప్పుడు అంటే 12.5 రావాలి. దీన్ని చూద్దాం 12.5 ఉన్నదా అని. ఎగ్జాక్ట్ 12.5 ఉంది. ఇగో లైట్ కలర్ అయి కనిపిస్తుంది. ఇగో ఇక్కడి వరకు కరెక్ట్ ఉన్నది 12.5. ఈ 12.5 మళ్ళీ ఆమె నడుము. ఇప్పుడు నేను కట్ చేసేది 12 ఇయర్స్ పాపది. ఇప్పుడు హైట్ చూసుకుందాము. హైట్ వచ్చేసి ఆమెది 35 అంటే లైనింగ్ తగ్గించాలి కాబట్టి 32 అట్లా పెడదాము. ఒక 3 ఇంచెస్ తక్కువ ఉన్నా పర్వాలేదు. 31 ఉంది, సరిపోతుంది, ఏం కాదులేండి. 31 పెట్టేస్తున్నా. 31
కంపల్సరీ ఇలా టేప్ తోని మాత్రమే చూసుకోవాలి, కంపల్సరీ టేప్ యూజ్ చేయాలి. టేప్ లేకుండా పెట్టవద్దు అస్సలే. పెట్టుకుంటే కరెక్ట్ రాదా, టేప్ లేకుండా కరెక్ట్ వస్తుంది. చూడొచ్చు కానీ ఇట్లానే మంచిగానే మల్పరానులకు మళ్ళీ అట్లా పట్టుకుంటాను. ఇక్కడ ఒక్కసారి జరిపినప్పుడు ఇక్కడ 2 సార్లు జరపాలి. ఎందుకంటే ఇది తక్కువ ఉంటది కదా, ఇది గేర ఎక్కువ ఉంటది కాబట్టి అక్కడ ఒక్కసారి మలిపినప్పుడు ఇక్కడ 2 సార్లు ఇలా కరెక్ట్గా టేప్ అనుకుంటూ చేసుకుంటూ పోవాలి. చూడండి ఇలా 31 చూడండి అంబ్రిల్లా ఎలా వచ్చేసిందో. ఇది షేప్. ఇప్పుడు ఇలా ఇక కట్ చేస్తున్నా. అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. మధ్యలో చిన్న చిన్న టిప్స్ చెప్తున్నాము. ఆ టిప్స్ ఫాలో అయితే ఈజీగా కుట్టగలుగుతారు. చూడండి ఇలా అనుకుంటూ కూడా కట్ చేయొచ్చు. కాకపోతే తెలియని వాళ్ళు ఉంటారు కదా అందరూ, అలాగని అలా మొత్తం టేప్ తోటి చూపించిన ఇలా అనుకుంటూ కూడా కట్ చేయొచ్చు. ఇలా చూడండి అంబ్రిల్లా ఎంత క్లారిటీగా వస్తుందో. ఇది చూడండి, ఇది ఇప్పుడు అంబ్రిల్లా అన్నది వచ్చేసింది. సింగిల్ అంబ్రిల్లా, ఇది డబుల్ అంబ్రిల్లా కాదు. గేర తక్కువ ఉంటుంది కొంచెము. డబల్ గేర్ అయితే డబల్ గేర్ వస్తుంది. ఇదిగో ఇక్కడ అతుకుపడేటట్టున్నది చూడండి. ఇది అతుకుపడుతుంది, వెళ్ళలేదు. ఈ అతుకు అన్నది ఎలా కట్ చేయాలో చూడండి. ఇప్పుడు ఈ అతుకును ఈ అంచుని పెట్టేద్దాం. ఇది అంచుకు అంచు పెడితే ఇది ఉంది కదా, ఇదిగో చూడండి. చూడండి ఇలా గుర్తులు పెట్టినా కదా, ఇలా ఎగ్జాక్ట్గా ఇంత కుట్టుకొస్తుంది. అయితే ఇది సింగిల్ అంబ్రిల్లా గేర్ కటింగ్ అయిపోయింది. క్లారిటీగా చెప్తున్నాను. ఒక పాత క్లాత్ పట్టుకొని ఆ పాత క్లాత్ మీద ట్రయల్ చేయండి, లేకుంటే పేపర్ పైన అయినా సరే పర్వాలేదు, పేపర్ను మలిసి కట్ చేయొచ్చు. ఇగో ఇప్పుడు నేను ఇది సాటిన్ క్లాత్ అంటే షైనింగ్ వస్తుంది. ఈ సాటిన్ క్లాత్ను ఇది డబల్ గేర్ వేద్దాం అనుకుంటున్నా, చూద్దాము వెళ్తుందా డబల్ గేర్కు. వెళ్ళటట్లేదు. డబల్ గేరా అనుకుంటున్నాను. అది కట్ చేయి మళ్ళీ క్రాస్ పీస్ లాగా, క్రాస్ పీస్ లాగా కట్ చేయి. అంటే ఇట్లనే ఇక 6 పీసులు, ఇట్లా కాదు 6 పీసులు. గేర ఎక్కువ వస్తుందా? గేర బాగా రావాలా? క్రాస్ ఎక్కువ ఇస్తే ఎక్కువ వస్తుంది. దీన్ని 6 పీసులు లాగా కట్ చేద్దాం. నడుము ఎంత అనేది క్లారిటీ చేసుకొని చిన్నగా తీసి మళ్ళా గేరంతా మళ్ళీ ఉల్టా పెట్టేస్తే మస్తు గేర్ అవుతుంది. ఇది ఆ కొనదాకా ఎత్తుకోవాలి. ఫస్ట్ ఎత్తు పెట్టు,
ఈ పద్ధతి ప్రకారంగా అని చెప్పి చెయ్యి. ఇప్పుడు ఈ నోట్స్ రాయించిన ప్రకారంగా ఇప్పుడు మిడిల్లో 7, ఇటు 3 ఇటు 3 కదా, ఫోల్డ్ అయింది కదా, ఇది ఫోల్డ్ అయింది. ఫోల్డ్ అయితే కాబట్టి ఇది 7, ఇక్కడ నుంచి 7 పెట్టుకో. 7 పొడుగు పెద్ద పీస్ అయిపోతుంది, మధ్యలో పీస్. ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ 3 పెట్టాలి, అక్కడ సైడ్ 3, ఇక్కడ 7 పెట్టాలి, అక్కడ 3 పెట్టాలి. ఆ నడుమిటి తిరుగుతుంది. అటు అటు 3 పెట్టాలి. 4 పీసులు సమానం ఉండాలి, సమానం హైట్ ఉండాలి, నీట్ ఉండాలి. కట్ చేయాలి ఫస్ట్ పాత బట్టలను కటింగ్ వేసుకోవాలి. నడుముని తిప్పేయాలి. ఇగో దీన్ని ఇదిగో తిప్పాలి. అది నడుము, ఇది గేర. కొంచెం ఇది షేప్ అన్నది చెయ్యాలా, కంపల్సరీ షేప్ చేస్తేనే. ఇప్పుడు కాదు, ముందే వేసుకోవచ్చు ఇలా, ముందే వేసుకున్నా పర్వాలేదు. ఇలా గోల్ వస్తుంది కరెక్ట్ గా, రెడీమేడ్ లంగా ఎట్లా ఉంటుందో అట్లా మంచి గోల్ వచ్చేస్తుంది. వాళ్ళు ఇట్లనే దీనికి 2 మళ్ళీ మధ్యలో బార్డర్ వేసుకుంటారు. వీడియో చివరి వరకు చూడండి, చూడండి. టిప్స్ అయితే మేము చెప్తుంటున్నాము, ఇంత వివరంగా ఎవ్వరు చెప్పారండి మీకు. ప్రతి ఒక్కటి ఈవెన్ వాళ్ళు కట్ చేసి కొంచెం చెప్పేసి వదిలేస్తారు, కానీ మేము ప్రతి ఒక్కటి మా మనసులో మీకు ఏముందో అని కూడా మీకు చెప్తుంటాము. కామెంట్ చేయండి, కామెంట్ చేస్తే కామెంట్లో ఎట్లా చెప్పారో అట్లా దీన్ని పుట్టది. ఇప్పుడు ఇదిగో ఈ క్లాత్ పైన మెయిన్ పార్ట్ ఇది. దీన్ని ఇప్పుడు ఈ కింద ప్లేన్ ఇచ్చిండు కదా, ఈ ప్లేన్ తీసేస్తున్నా, దీన్ని కింది కుచ్చులాగా కుట్టుకుందాము. అందుకే దీన్ని ఇప్పుడు ఇట్లా సమానంగా పెట్టుకొని దీన్ని కింది దాన్ని తీసేస్తా. చూడండి, కింది క్రాప్ టాప్కు కుచ్చులాగా పెడదాం అనుకుంటున్నాము. ఇప్పుడు ఇది చాలా ఫ్యాషన్ కదా. ఇది కట్ చేసిన, ఇటు సైడ్ కూడా కట్ చేస్తాం. కిందికి గేర ఎక్కువగా ఉంటది కదా, దానికి కుచ్చు బాగా క్లాత్ పడుతుంది. అయినా ఈ ప్లెయిన్ క్లాత్ ఉంచొద్దు కదా, బాగా అనిపించదు కదా, అందుకే తీసి దీన్ని కుచ్చు పెడదాం అనుకుంటున్నాం. చూడండి, ఇటు అటు సైడ్ ఇటు సైడ్ తీసేసినాము. ఇంకొక పీస్ ఉంది, ఇది 2 ముక్కలు తీసుకున్నాం కదా, గేర చాలా రావాలని కొంచెం ఇటు 2 అటు ఇటు అంచులు కట్ చేసేసిన. ఆ క్లాత్ చూసి దాన్ని ఇది ఉపయోగించాలి. ఇదిగో చూడండి, అటు ఇటు కట్ చేసిన, మొత్తం కట్టింగ్ స్టిచ్చింగ్ కంప్లీట్ చూస్తే కంప్లీట్ అర్థమవుతుంది. ఈ క్లాత్ దేనికి ఉపయోగిస్తాము ఏంది అనేది చివరి వరకు చూడండి. క్రాప్ టాప్ ఎంత బాగా అవుతుందో పాప ఫోటో కూడా పెడతాము. ఓకే ఫ్రెండ్స్, ఇక
నాలుగు నాలుగు మడతలు అంటే 4 full మడతలు. గేరా కాబట్టి 4 మడతలు పెట్టేసినాము. డబల్ గేరా. ఫుల్ గేరా, డబల్ గేరా. ఇలా. ఈ మూలలో పెడదాం. ఇది మూల, మూల ఇది ఇట్లా అట్లా నాకని తీయాలి. కిందికి సమానం కలవాలి, సమానం అటు సైడ్ లాక్కోదు అట్లా. ఇది నడుము, ఆ కట్ చేసింది తీసి దీని మీద పెట్టు. వెళ్ళకపోతే ఇంకొంచెం అటనే జరుపుకోవచ్చు. ఎత్తు సరిపోకపోతే మళ్ళీ ఇట్లా ఈ సమానం. ఇది ఇంకా క్లాత్ జరుపుకో అంతే చాలు. కట్ చేసిన సాటిన్ చూడు, అది తెచ్చిపెట్టు. సాటిన్ కదా ఇది. ఆహా తెలియదు ఇది. చూడండి ఈజీ మెథడ్. మళ్ళీ కొలతలు అది ఎంత రిస్క్ పడే అవసరం లేకుండా ఇలా ఈజీగా. నడుము కిందికి ఇంకా అది డబుల్ కదా. అవును, నడుము చేంజ్ అవుతుంది, ఎక్కువ వస్తుంది, అది ఎక్కువ మడతలా మీదికే పోతుంది. కానీ ఎత్తు కరెక్ట్ వస్తుంది. ఫస్ట్ ఎత్తు మార్క్ పెట్టదు, తర్వాత కట్ చేద్దాం. అది హైట్ ఒకటి కట్ చేద్దాం. ఇది తగ్గుతుంది, ఇక గీడ వస్తుంది, గీడ వస్తుంది. ఇందులో ఇట్లా సగం. సింగిల్ గేరా కదా, సింగిల్ గేరా నడుము. అయితే ఇది ఎక్కువ పెట్టుకోవాలనుకుంటున్నాం కదా, ఇది ఎంత ఉందో అంత పెట్టేసుకుందాం. ఇక దానికి కొలత పడుకుందాం. చూడండి టేస్ట్ కూడా చూద్దాం. కానీ ఆమె 35 ఆమెది అసలుది, కాకపోతే కిందనే ఊడవాలి కాబట్టి కొంచెం ఉన్నా సరే పెద్దగా పెరుగుతారు కానీ అలా కొంచెం పైకి పట్టుకుంటుంది. ఒకసారి గొల్లు అన్న. ఇది చాలా తక్కువ పెట్టినా లైనింగ్. చూడు కిందికి వస్తుంది. ఇక్కడికే ఉంది అసలు. ఇది అక్కడికే ఉంది, ఇంత కదా. ఈడికెళ్ళి వస్తుంది, మీదికెళ్ళి వస్తుంది, ఇంకా మీదికెళ్ళి వస్తుంది. ఇప్పుడు 35కి పెడుతుండ. అతికేయకుండా కరెక్ట్ గా అవుతుంది. ఆహా ఇప్పుడు ఇదాన్ని హైట్ కట్ చేయాలా, ఇంకా కిందికి కట్ చేయాలా? మరి కిందికి జరుపుతా సరిపోతుందా? కొంచెం కొంచెం ఎట్లా ఇంతమంది కిందికి కట్ చేస్తుండ్రు అన్న గంతే. గంత కాదు, ఇంకా కొంచెం తక్కువ. పెరిగే పిల్లలు కదా అని అనిపిస్తుంది. అట్లాగని మళ్ళా కిందికి వస్తుంది కదా. అయినా కానీ తీయనా? ఇప్పుడు నడుము కొలత పెట్టి నడుము కట్. ఇప్పుడు మనం అప్పుడు ఎంత పెట్టినాము? 6.5 పెట్టినాము కదా. ఇది 6.5 లో సగం పెట్టాలా? అట్లా ఈజీ మెథడ్. చూడండి ఇది ఇంకా ఈజీ మెథడ్, కొంచెం ట్రిక్లా అంతే. ఇక కొలతలు ఊకే కొలవబడకుండా ఇట్లా పెట్టి కట్ చేసినాం కదా 4 మడతలది. ఇప్పుడు మనకు ఉన్నది 8 మడతలు కదా. ఇగో 8, ఇది 8 హోల్డర్స్ వస్తాయి. ఇదాన్ని ఇక్కడ పెట్టేయాలి. ఇగో కోన్ చూడండి ఎంత కొంచెం వస్తున్నది. చూద్దాం కరెక్ట్ వస్తుందా. ఇంకా తక్కువ వచ్చినా పర్వాలేదు కానీ అయితే నడుము ఎక్కువ వేయద్దు, ఎందుకంటే మళ్ళీ కుచ్చులు పెడితే బాగుండదు కదా. తక్కువ ఉంటే కట్ చేసుకోవచ్చు మళ్ళీ. కానీ చూడండి ట్రిక్ ఇది
లైనింగ్ 4 హోల్డింగ్స్ తోటి తీసినాం కాబట్టి 8 హోల్డింగ్ ఇది ఉంది కాబట్టి దీన్ని కూడా మళ్ళీ 8 మడతలు మలిసి ఇక్కడ పెట్టి ఇట్లా తీసినాము. చూడండి ఈజీగా అయిపోయింది ఒక్క నిమిషంలో. దీనికి ఇప్పుడు నడుమ ఒకసారి చూపిద్దాం కరెక్ట్ ఉందా లేదా. ఇగో ఇది ఇప్పుడు ఓపెన్ చేసిన పాపది 12.5 నడుము. కాకపోతే కొంచెం పెరిగే పిల్ల కాబట్టి మేము ఎక్కువనే పెడుతున్నాము, కొంచెము 13 పెడుతున్నాము. 13 వస్తే మనది ట్రిక్ సక్సెస్. ఇక ఇక్కడ కుట్టు కొంచెం వదిలేసిన. ఓ 15 దాకా పోయింది. సాగి అలా పోయింది 14. అది సాగకుండా 14 ఇంచెస్ అటు ఇటు కుట్టు ఎక్కువ అందుకో. డబుల్ మడత పెట్టినా. డబుల్ మడత తోటి ఆమె నడుము 23లో సగం 13. మనం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుందాము బటన్ల కోసం. 15 కట్ చేస్తున్నా. మడపడానికి కూడా పెట్టి మొత్తం 15.5 పెట్టనా. 16 పెట్టు. కొంచెం ఉంటే ఏం కాదు కానీ తక్కువ పడద్దు, గలీజ్ ఉంటే తక్కువ పడితే. ఇంత బెల్ట్ కదా, ఇంత కట్ చేయాలి. ఇది జారిపోతుంది క్లాత్. ఇది బెల్ట్, దీనికి లైనింగ్ వేయాలి మళ్ళా. ఓకే ఫ్రెండ్స్, మొత్తం టోటల్గా క్రాప్ టాప్ అనేది కట్టింగ్ వీడియో అయిపోయింది. స్టిచ్చింగ్ వీడియోలోకి నెక్స్ట్ వెళ్దాము. క్రాప్ టాప్ మీది బ్లౌజ్ ప్లస్ ఇది అది బ్లౌజ్ కూడా కట్టింగ్ స్టిచ్చింగ్ అయిపోయింది. మొత్తం టోటల్గా మన వీడియో అయితే ఫినిష్ అవుతుంది. చాలామంది కామెంట్ చేసిందని వాళ్ళ కోసం క్లియర్గా వీడియో మొత్తం టోటల్గా క్లియర్గా అవుతుంది. ఓకే, బ్లౌజ్ క్రాప్ టాప్ మీద 11 ఇయర్స్ పాపకి బ్లౌజ్ ప్లస్ క్రాప్ టాప్ మీద లంగా రెడీ అయిపోతుంది. మొత్తం టోటల్గా కట్టింగ్ అయిపోయింది. స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.